టీం గెలిచినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా బెంగళూరుతో పాటు కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇంతటి సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలో క్రౌడ్ ఎలా వస్తారని అంచనా వేయకపోవడం, అలాగే వారిని ఇక్కడ విధాన సౌధ వద్దకు కూడా తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లో వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా చిన్నస్వామి స్టేడియంకి తీసుకెళ్తామని ముందే ప్రకటించడం, ఇవన్నీ జరగడంతో కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఒక బెంగళూరులో కర్ణాటక వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నివసించే వారు ఎక్కువగా కూడా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. వీరందరూ కూడా బెంగళూరులో మ్యాచ్ జరిగే సమయంలో పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు. వేల రూపాయలు పెట్టి టికెట్లు కొంటారు. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం అంచనా వేసి ఉండాల్సింది. ఇటు పోలీసులైనా కానీ ప్రభుత్వ యంత్రాంగం అయినా కానీ అంచనా వేయాల్సింది. అయితే పూర్తిగా కూడా ఈ అంచనాలు తప్పాయనే చెప్పుకోవాలి. లక్షల సంఖ్యలో ఇక్కడికి రావడంతో, తోపులాటలు జరగడంతో 8 మంది మృతి చెందినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. 50 మందికి పైగా కూడా గాయాల పాలయ్యారు. ఈ మృతుల సంఖ్య మరింతగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. గాయపడిన వారి సంఖ్య కూడా మరింతగా కూడా అక్కడికక్కడ పెరుగుతుంది. ఈ క్రౌడ్లో తోపులాటలు, తొక్కిసలాటలు జరిగి కింద పడిపోయిన వారిని కనీసం హాస్పిటల్కి తరలించే పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా రోడ్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయిన, జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. సో ఇది మొత్తం కూడా ఒక విజయోత్సవం అనేది ఒక విషాదానికి దారితీసిందని చెప్పుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా కూడా ఈ అంచనా వేయకోకుండా ఒక అత్యుత్సాహ వాతావరణంలో ఇలా చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతటి నిన్న రాత్రి నుంచి కూడా ఎలాంటి సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు ఏంటనేది ఒక అంచనా వేసుంటే ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండకపోయేది. ఈ విజయోత్సవం కూడా బెంగళూరు టీం చేరుకున్న సమయంలో కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద ప్రజలందరూ ఉన్న క్రౌడ్ని చూసి కనీసం టీంని కొంత లేట్ చేసి తీసుకురావడమా, లేదా వేరే ప్లాన్ చేసే పరిస్థితి ఉంటే ఇంతమంది మృతి చెందే అవకాశం లేకపోయేది. ఎక్కడికక్కడ కూడా ఈ మృతులు ఇంతటితోనే ఉంటుందా, మరింతగా కూడా పెరిగే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇంతవరకు స్పష్టత లేదు. ఎక్కడికక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్కి అంతా కూడా తీసుకెళ్లారు. కొంతమంది అక్కడే చనిపోగా కొంతమంది హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చనిపోయారు. ఇలా మొత్తం కూడా ఒక విషాద వాతావరణం అయితే ఈ బెంగళూరులో ప్రస్తుతం చోటు చేసుకుంది. విజయోత్సవంతో నిన్న సాయంత్రం నుంచి ఉన్న ఈ వాతావరణం ఒక్కసారిగా కూడా విషాదానికైతే గురైందని చెప్పుకోవాలి. నీలిమ, రైట్. రిత్విక్, ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు 8 మంది నుంచి 11 మందికి చేరారు, మృతుల సంఖ్య చేరింది అని చెప్పి తెలుస్తుంది. సో ఆసుపత్రికి సిద్ధరామయ్య కూడా అక్కడ చేరుకున్నారు వాళ్ళని పరామర్శించడానికి. ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు అని చెప్పి కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అంటే 50 మంది వరకు గాయపడ్డారు, వారి పరిస్థితి కూడా కొంతమంది విషమంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా నీలిమ, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఖచ్చితంగా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఒక ఇసుక వేస్తే రాలనంతగా కూడా జనం ఎక్కడ విధాన సౌధ ముందు చాలా విస్తీర్ణమైన ప్రాంతం ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం కానీ ఈ పరిసరాలంతా కూడా రోడ్లు ఎక్కువగా కూడా వాహనాలు వెళ్ళే ప్రాంతం. ఈ రోడ్లంతా కూడా చాలా వెడల్పుగా ఉంటాయి. అయితే ఇంత వెడల్పు ఉన్న రోడ్లలో ఎక్కడా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం, కనీసం ఊపిరి పీల్చుకోలేనంత జనం అయితే ఇక్కడ ఉన్నారనే చెప్పుకోవాలి. ఇది మధ్యాహ్నం నుంచి 1 గంట 2 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఇదే విధంగా ఉంది. అసలు కనీసం మొబైల్ నెట్వర్క్ కూడా లేని ఇంతటి ప్రాంతంలో ఎంత విధాన సౌధ వద్ద చిన్నపాటి మీటింగ్లు కానీ ఏదైనా జరిగితే చిన్నస్వామి స్టేడియం వద్ద రెగ్యులర్గా మ్యాచ్లు జరుగుతుంటాయి. అయితే మొబైల్ నెట్వర్క్ కూడా పూర్తిగా పనిచేయని విధంగా కూడా క్రౌడ్ ఇక్కడ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతటి క్రౌడ్ అయితే ఇక్కడ ఉందని. ఎక్కడికక్కడ ఒక చిన్నస్వామి స్టేడియం వద్దే కాదు, విధాన సౌధ వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం మొత్తం కూడా ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయిపోయాయి. మధ్యాహ్నం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. కనీసం పోలీసులు అంచనా వేసి టీంని నిలపడం కానీ, ఇక్కడ సీఎం సిద్ధరామయ్యకి కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పి ఈ ప్రోగ్రామ్ని మరింతగా కూడా లేట్ చేయడమా, లేకపోతే వారిని క్రౌడ్ని మేనేజ్ చేయడంలో మాత్రం అయితే పూర్తిగా కూడా విఫలమయ్యారే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మృతుల సంఖ్య అంతకంతకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాము ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని. పూర్తిగా కూడా చేయి దాటిపోయి ఎక్కువగా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ జరిగింది. ఈ లాఠీ చార్జ్ జరుగుతున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా దాదాపు 60 నుంచి 70 అడుగుల చెట్లు ఉంటే ఆ చెట్లు ఎక్కడాలు, 12-13 అడుగుల ఎత్తున్న గేట్లు ఎక్కి ఒక్కసారిగా దూకడాలు. చిన్నస్వామి స్టేడియం వద్ద కూడా దాదాపు కూడా 60-70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ
పక్కనే ఉన్న చెట్లు కూడా ఎక్కి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారంటే ఏ మేర ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బోరింగ్ హాస్పిటల్ కానీ వైదేహి హాస్పిటల్కి కానీ ఈ మృతులను తీసుకువెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మరింతగా కూడా ఆసుపత్రుల్లో ఉన్న ఆ వసతులన్నీ ఉపయోగించుకొని ఈ ఊపిరాడక పడిపోయిన వారు, స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ సన్మాన సభ జరుగుతుండగా కూడా సమాచారం తెలిసిన